అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము మే 16వ తారీఖున మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. నీ పాపములు క్షమింపబడని ఎడల దేవుని దృష్టిలో నీ జీవితమంతయు వ్యర్థమని నీవెరుగుదువా? యోవేలు 1వ అధ్యాయము 4వ వచనంలో వ్యవసాయదారుని పంటను తినివేయు 4 రకముల పురుగులను గురించి చదువుచున్నాము. అవి గొంగలి పురుగులు, పసరు పురుగులు, మిడతలు, చీడ పురుగులు. గొప్ప నిరీక్షణతో వ్యవసాయదారులు రాత్రింబవళ్ళు కష్టపడి పొలమును దున్ని విత్తనములు వేయుదురు. మొక్కలు ఎదిగి ఫలించును. కోతకాలం వచ్చినప్పుడు ఏదో ఒక పురుగు వచ్చి పంటను నాశనం చేయటం వారు కనుగొందరు. బహుశా పంటలోని ఒక భాగము గొంగలి పురుగులు, 2వ భాగము మిడతలు, 3వ భాగము పసరు పురుగులు, 4వ భాగము చీడ పురుగులు తినివేసి ఉండవచ్చును. ఇంకా మిగిలినదేమీ ఏమీ లేదు, అంతా నష్టమే. దేవుడు మనతో ఈ రీతిగా చెప్పుచున్నాడు, ఓ పాపులారా, మీ జీవితములను ఎందుకు నష్టపరుచుకుందరు? గొంగలి పురుగులు, మిడతలు, పసుపు పురుగులు, చీడ పురుగులు తినివేసిన ఆ పొలమును గోలి మీ జీవితములున్నవి. వాస్తవముగా నీ జీవిత పరిస్థితి రీతిగా ఉన్నదేమో. నీ జీవితము నష్టపరచబడినది, ఇప్పుడు నష్టపరచబడుచున్నది. నీవు గ్రహించుచున్నావేమో. నీకు కూడా నిరీక్షణ ఉన్నది. నీ నష్టం ఎంత గొప్పదైనను, ఎంత అవమానకరమైన పరిస్థితి అయినను నీవు పోగొట్టుకున్న సమస్తము తిరిగి పొందగలవు. నీ జీవితము ఫలభరితమై, నీ జీవితంలోని ప్రతి నిమిషము నిరంతరమునకుండు ఫలమును ఫలించును. యేసుక్రీస్తు ప్రభువునందు నిలిచియుండుట ద్వారానే మనము నిలిచియుండు ఫలమును ఫలించగలము. ఇదే రక్షణలోని అద్భుతము. పాపము ద్వారాను, అవమానకరమైన క్రియల ద్వారాను మన జీవితమును మనము వ్యర్థం చేసుకున్నను యేసుక్రీస్తు ప్రభువునందుకు వచ్చి ఆయనతో ఐక్యపరచబడుట ద్వారా మనము విస్తార ఫలములు ఫలించడి జీవితము గలవారమగుదుము. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.